హలో! హాయ్ అండి. 'శశి విత్ కృషి' యూట్యూబ్ ఛానల్‌కి ఈరోజు వచ్చేసండి సప్త శనివారాలు కదండీ! వ్రతం అయితే చాలా బాగా కంప్లీట్ అయిందండి. 7 వారాలు అయితే అయిపోయిందండి. ఇది 8దో వారం అండి. స్వామివారికి ఇష్టమైన వారం అండి. 8దో వారం వడ్డీ అంటే ఇష్టం కదండీ ఆయనకి. అందుకేనండి స్వామివారిని ఇంకోండి వడ్డీ కాసుల వాడికైతే 8దో వారం ఇంకోండి నేను చాలా ఘనంగా అయితే పూజ చేసుకుంటున్నానండి. ముందైతేనండి మా ఆయన గారికైతే ఒక నామం పెట్టేస్తానండి. ఆయనకి కూడా ఒక నామం పెట్టేస్తేనండి మనకి పూజ అనేది మంచిగా జరుగుతుందండి, ముందుకెళ్తుందండి. ఆయనకైతే నేను గంధంతో కుంకుమతో అయితే నామం పెట్టేసానండి. అయితే ఏమనుకున్నానంటే అండి లాస్ట్ వారాల్లో మొత్తం బాగా చాలా బాగా 7 వారాలు కంప్లీట్ అయిపోయిందండి పూజ. నేను కూడా అనుకున్నది అయితే జరిగిందండి. అందుకనండి లాస్ట్ వారం అయితేనండి పూజనండి పెద్దగా చేసుకుంటున్నానండి. పెద్దగా అంటేనండి మా కాలనీలో ఉన్న మొత్తం ఒక 7, 8 జంటలకైతేనండి భోజనాలు పెట్టుకోవాలనుకున్నానండి. ఇలాగా ఒక 7 జంటలకైతేనండి తాంబూలం ఇచ్చి భోజనాలు అయితే పెట్టుకుందాం అనుకున్నానండి. అందుకే అలా స్టార్ట్ చేశానండి పూజ అయితేని. అలా అనుకున్నాక కూడా మాకు ఇంకా అలాగ మన పంతులు గారిని కూడా పిలిపించి ఇంకా పంతులు గారి చేత సోమవారం మంత్రాలు అవి చదివించుకుంటే ఇంకా బాగుంటుంది కదా అని అలాగ పంతులు గారిని కూడా పెట్టుకున్నానండి. అలాగ కొంచెంగా సోమవారం అయితే పూజ చాలా బాగా జరిపించి రంగరంగ వైభవంగా జరిగిందండి పూజ అయితేని. మేము చిన్నగా స్టార్ట్ చేసామండి, పూజ అయితే పెద్దగా అయిందండి. అందరూ కూడా మా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా సాయం చేశారండి. అందరూ సాయం చేసి పూజలో అయితే పాల్గొన్నారండి. చాలా మంచిగా అనిపించిందండి. అందరూ అన్ని చేతులు వేస్తే ఏదైనా కూడా సాధ్యం కానిది ఏముండదు కదండి. ఇలాగైతేనండి అందరూ కలిసి చేద్దాం అక్క అన్నారండి. అలాగే అందరూ వచ్చండి, జంటలుగా వచ్చండి, పిల్లలు పెద్దలు అందరూ వచ్చండి, పూజలో అయితే పాల్గొనండి. ప్రతి వంటలో 7 రకాల స్వామివారి ప్రసాదాలు, భోజనాలు అన్నీ అయితే తయారు చేసామండి. చాలా బాగా తయారు చేస్తున్నామండి. అన్నీ అయిపోయాక ఇంకొకడైతే పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. మీరు పూజ అయితే చూసేయండి. नारायणाय नमः माधवाय नमः गोविन्दाय नमः विष्णुवे नमः मधुसूदनाय नमः त्रिविक्रमाय नमः वामनाय नमः श्रीधराय नमः ऋषिकेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः संकर्षणाय नमः प्रद्युम्नाय नमः अनिरुद्धाय नमः पुरुषोत्तमाय नमः उपेन्द्राय नमः हरिये नमः श्रीकृष्णाय नमः श्रीकृष्ण परब्रह्मणे नमः अक्षतలు తీసుకోండి. వాసన చూసి వెనకాల తీసుకోండి. ఉత్తిష్టంత భూత పిశాచ ఏతే భూంబారకాయ సమోలోజేన ब्रह्म कर्म समारभे ओं भूभूं भुवः ओं सुवः ओं महा ओं जनः ओं तपः ओं सचरचरुरे एन्यं बन्धुदेवसदेन प्रचोदयात् मम पात्रदक्षेद्वार श्री परमेश्वर श्री चित्तं शुभे शुभनमूर्ते श्री महाविष्णुराज्ञा प्रवर्तमानस्य अत्यन्तां महाद्वितीयकाराकल्पे वैवस्वत्मनन्तरिन्तरे कलियुगे कदम्पादे श्रीते वर्तवत्सवदे श्रीशैलेश ईशान्यप्रदेशे शोभन गृहे समस्त देवता ब्राह्मण हरिचरण सन्निधौ अस्मिन् वर्तमान व्यवहारिक चांद्रमानेन प्रभाति संवत्सराणां मध्ये विश्वावसनां संवत्सरे दक्षिणायने वर्षतो भाद्रपदमासे कृष्णपक्षे आज सप्तम्यायां वासरा वासरस्तु शिरवासरे शुभवत्सरे शुभकर्ण एवं विशेषण विशिष्टायां शोभतिथौ श्रीमान् श्रीमतः गोत्रोद्भवस्य काशीगोत्रोद्भवस्य सुशीलनाम्नीं मनदीप कुमार नाम्नीस्य विजय अभय आयु आरोग्य ऐश्वर्य धर्मार्थकामं माम इष्टदैवाన్ని కలుసుకోండి. దేవతాముద్దిష్ట ఇష్టదేవతా ప్రీత్యర్థం అయితే భవనం సంబద్ధవి ద్రవ్యై సంబద్ధవి పదార్థవై సంబద్ధవై సంబతానీనైన పురుషోక్త విధానేన యావచ్చక్తి ధనధాన్య ఆహ్వానాది షోడశోపచారాన్ పూజాన్ చ నిత్యకరిష్యే. తీసుకొని చూడు శర్వాణి చూడు ఆమె వీడియో తీస్తుంది చూడు. सर्वे गलिशांत समाश्रिता गंगे चिरमले केवा गोदावरी सरस्वती सन्निधिं करो 3 साल ओम 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 అనుకోండి. ఆయన దేవ పూజ తమ శరీర కలుషలికైన పూజ ద్రవ్యాన్ని సంప్రోక్ష విష్ణుతోటి పూజ ద్రవ్యాలని నిలయండి. అన్నిటిగా దేవం సంప్రోక్ష దేవ మొక్కలండి, ఆత్మానం సంప్రోక్ష అన్ని చదువుకోండి.
ఓం గణానాం ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అధ్యాయామి ధ్యానం సమర్పయామి. కరెక్ట్ అందుతుంది. అధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఆవాహయామి. ఆసనం సమర్పయామి. మహాగణాధిపతయే నమః. విక్లాంబృతం శుశ్వతంజత్రుపటం ప్రసన్నవదనం ధ్యాయేత సర్వవిఘ్నోపశాంతే సంతశ్రేకరంధర్షర్గోవిందరాజనాధిపాధూమతిజనాధ్యక్ష బాలచంద్రోగజాన్నావకృతండశూర్పకర్ణైర్పైస్కందపూజ షోడశీతాన్మాని ఎప్పటి జ్ఞానవతి విద్యారంభే వివాహ ప్రవేశే నిర్గమే తదా శ్రీ మహాగణపతయే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. మహాగణపతయే నమః. ఆవాహయామి. ఆసనం సమర్పయామి. నవరత్నకచితసింహాసనం సమర్పయామి. అక్షత సింహాసనం మీద వేసింది. సమర్పయామి. పాదయోః పాద్యం సమర్పయామి. నీళ్ళు చల్లని పుష్పం పెట్టి. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. అచమనీయం సమర్పయామి. ఓం ఆపవిష్టామయో భువ స్థానాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. సమర్పయామి. ఓం గంధద్వారాంధురాదర్శాంతి చక్షాకరీష్మి. ఈ శరీరం సర్వభూతానాం తామిహోపక్వే శ్రీముఖండం. శ్రీ మహాగణాధిపతయే నమః. గంధద్వారాంధురాదర్శాంతి చక్షాకరీష్మి. ఈ శరీరం సర్వభూతానాం. పుష్పంతో ఒకటేసారి అన్నిట్లలో నుంచి అక్కడ పెట్టేస్తే అన్ని వచ్చేస్తాయి. పసుపు కుంకుమ గంధం ఆ పువ్వుతో ఇలా అదేస్తే అన్ని వచ్చేస్తాయి. నమస్కారం. శ్రీ మహాగణాధిపతయే నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. అలంకరణార్థే అక్షతాం సమర్పయామి. పుష్పై పూజయామి. ఈ విడిపూలు తీసుకొని ఒక్కొక్క పువ్వు అక్కడ పెడుతూ ఉండాలి. ఓం సముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపతయే నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం పాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం ఇంద్రహిరంబాయ నమః. స్కందపూర్వజాయ నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. షోడశనామ పూజాం సమర్పయామి. ధూపం 2 అగరత్తులు వెలిగించి చూపించండి. వనస్పతిరసబ్దివై నారాయణే సుసంహితం అగ్నిం సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణపతయే నమః. నమః. ఓం జనా సుతధాత్రే నమః. ఓం ఆత్మనే నమః. ప్రియంగులిచ ప్రియభక్షాయ నమః. ఓం శ్రీలకోలపదాయ నమః. నీలధేను వయోధారితశేఖరోధరాయ నమః. ఓం శంకర ప్రియప్రియాయ నమః. ఓం చోళపుత్ర ప్రియాయ నమః. ఓం సుందరీతందన చైతన్యప్రదాతే నమః. మధుకాదే నమః. కృష్ణప్రదాయ నమః. చలనాథాయ నమః. ఓం బలప్రదాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం మహతీయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం నీలాద్రినిలయాయ నమః. ఓం క్షీరాబ్ధినాథాయ నమః. ఓం వైకుంఠజలవాసినే నమః. ఓం ఉపమంగళాయ శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం ఏకవర్ణం శుభాంగం. ముడుపండి మనం టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఈ ముడుపు అనేది సమర్పించాలి స్వామివారికి. ఇంకా అక్కడి నుంచి అయితే హారతి ఇచ్చేసుకున్నామండి. మంగళహారతులు ఇచ్చేసండి స్వామివారికి. ఇప్పుడైతేనండి నేను 7 జంటలకు అయితేనండి తాంబూలం ఇస్తాను అనుకున్నానండి. ఇలా 7 జంటలకి కూడానండి తాంబూలం అయితే ఇచ్చానండి. ఇలా తాంబూలం 7 జంటలకి ఇచ్చిన తర్వాత మనకు స్వామివారికి కూడా మనం బాగా మీరు పెట్టుకున్నా మీరు పెట్టుకుంటారా మీరు మొక్కండి మీరు పిల్లలు కదా
Taller than others. No, ఆద్య నీకన్నా పెద్దట. ఆంటీ చూడు నీకన్నా పెద్ద అంట. నీకు ఎన్ని ఇయర్స్ ఉందమ్మా? 186 minus 99. How to 33? It's వెయిట్ చేసి నేనే అనుకున్నాను ఇస్తున్న మొబైల్ Don't say. Hey, do not say lie. Don't say false. Say true. సైలెంట్ Don't say ఇప్పుడు ముత్తైదు వాళ్ళందరికీ తాంబూలాలు అయితే ఇచ్చేసానండి. ఇంకా నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అనుకున్నారు. ఇంకా నెక్స్ట్ అండి భోజనాలండి. మనం పిలిచిన వాళ్ళు అందరికీ మనం భోజనాలు సంతృప్తిగా ఇంటికి పంపించాలి కదండి. కడుపు నిండా భోజనం పెట్టి చూసారండి. నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అండి. ఇప్పుడైతేనండి భోజనాలు వడ్డిచ్చేస్తామండి. 7 జంటల్ని కూర్చోబెట్టి భోజనాలు అయితే వడ్డిచ్చేస్తాం. అది చూసినప్పుడు మునగ చెట్టు గుర్తుపెట్టుకోవాలి. దేవతల్లి ఏం కావాలి మమ్మీ? దేవా ఏర్పడకుంటే బయటికి వెళ్ళాలంట. బయటికి వెళ్ళాలి. నన్ను బలేసురా అంటుంది వీడియో ఏమో. అరే ప్రసాదం దేవుని ప్రసాదం పెట్టి పట్టుకొస్తుంది. కూర్చున్నాక లేవద్దులే, ఏం కాదులే, భోజనానికి కదా. ఇస్తుంది చిన్ని ఆంటీ. ఇప్పుడు చెప్పండి ఆంటీ. ఎంతమంది మంజు 2 3 4 ఎప్పుడు మిగిలకుండా వేసేసి ఎక్కువ వేసింది కదా ఇప్పటిదాకా మనకు. డబల్ డబల్ వేసింది కదా. కానీ ఆన్ చేసుకోమరి ఇది చూడు గిడి నువ్వు ఫస్ట్ ఇంత కూడా వదలద్దు అన్నావు కదా, నువ్వు కూడా ఇంత కూడా వదలదు.
చూసారండి మన వెంకటేశ్వర స్వామి వ్రతం 8వ వారం అయితే చాలా బాగా జరిగిందండి. నేను అనుకున్న దానికంటే 1000 రెట్లు ఎక్కువ జరిపించుకున్నాడండి ఆ స్వామివారు. మన మీద కృపాదయ ఉండాలి, కానీ స్వామివారికి మనం ఎంత అలాగే ఏదైనా అనుకుంటే వెంటనే జరుగుతుందండి. వీళ్ళు ఏం చేశారేటండి, వాళ్ళకి శుభ్రంగా వడ్డిచ్చేసానండి. నాకు ఫుల్గా పెట్టేస్తున్నారండి. నేను మార్నింగ్ నుండి ఉపవాసం ఉండి తినలేకపోతున్నానండి. మరి జాయిగా అయితే నాకు ఈ ఆనందంతో కడుపు నిండిపోయిందండి. ఇదండి మరి ఈ వీడియో. సర్వేజన సుఖనోభవంత్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి కొత్తగా చూసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.